నమస్కారం అండి. నా పేరు రామారావు. మినుమూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లేఅవుట్ల మీద చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చి అనాథరైజ్ లేఅవుట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. 15 అడుగులు 10 అడుగులు 20 అడుగులు పెట్టుకొని లేఅవుట్ వేస్తున్నారు, అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల కొనేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీకి వచ్చేసరికి ఇక్కడ మేము అప్రూవల్ ఇవ్వట్లేదు, ఎన్ఓసి ఇవ్వట్లేదు. దీనివల్ల లేఅవుట్లు వేసిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, కానీ ఇల్లు కట్టుకునేవాళ్ళు ప్లాట్లు కొన్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున లేఅవుట్లు వేసే ప్రతి ఒక్కరు కూడా నుడా ద్వారా మీరు పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ అయితే ఏ రూల్స్ ఇచ్చిందో 33 అడుగులు 40 అడుగులు రోడ్లు వేసి పంచాయతీ 10% వదిలిపెట్టి ఫ్యూచర్లో మనం కనీసం ఒక బోర్ వేసుకోవాలన్నా, ఒక పబ్లిక్ ఒక ఏదైనా ఒక స్తంభం వేయాలన్నా, ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున నువ్వు అప్రూవల్ చేసే ఈ లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా ఆలోచించి జనాలను ఇబ్బంది పెట్టకుండా ఈ నుడా ద్వారా పర్మిషన్స్ తీసుకొని నుడా పరిధిలో ఏ విధంగా అయితే మన గైడ్లైన్స్ ఉన్నాయో అదేవిధంగా నుడా మీరు లేఅవుట్లు వేయాలి. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కొన్ని లేఅవుట్లు వేస్తున్నారు. అటువంటి వారికి గవర్నమెంట్ వారు మంచి ఒక సదావకాశం ఇచ్చినప్పుడు ప్రస్తుతం అది నా జీవో నెంబర్ 134 డేట్ 26/4/2025 ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఎవరైతే మనం ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, తర్వాత లేఅవుట్ ఓనర్లు కావచ్చు, ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసుకొని మనకి 26/7/2025 నుండి 90 రోజుల్లోపు ఎవరైతే ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసుకుంటారో వాళ్ళకి 50% డిస్కౌంట్ తోటి గవర్నమెంట్ వారు మంచి సదవకాశం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకొని మీరు దీనివల్ల కూడా లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. పర్మిషన్ లేని లేఅవుట్లకి గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి ఎన్ఓసి కానీ ఎటువంటి పర్మిషన్స్ కానీ ఇవ్వము. దీనివల్ల కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి ఇవ్వలేదు లేఅవుట్ వేస్తున్నారు, మీరు కొనుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నది కాకుండా మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్లాట్లు కొనుక్కోవాలి. దాన్ని మా పంచాయతీ తరఫున మరీ తెలియజేస్తున్న ప్రజలకు కూడా, గ్రామ ప్రజలకి ఎక్కడి నుంచి వచ్చి లేఅవుట్ ప్లాట్లు కొనుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నారు. దానివల్ల వచ్చే ఇబ్బందులు తెలియట్లేదు, కానీ దానిని ప్రజలకి కూడా మీ ద్వారా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అన్యాయం జరగకుండా చేయాలని నా తరఫున గ్రామ పంచాయతీ తరఫున మరీ తెలియజేస్తున్నాము.